ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎట్లనగా నా తండ్రి మీది కాడిని బరువు చేశాను, నేను దాన్ని మరింత బరువు చేయదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించాను, నేను మిమ్మును కొరడాలతో దండించేదనని చెప్పాను. ఈ మాటలు మనం దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తున్నాము. వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను అంటే ఎవరికి అని మనం ఇక్కడ చూసుకుంటే, ఎప్పుడైతే సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము రాజు అయ్యారో ఆ దినముల్లో ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చి, 12 గోత్రాల వారు వచ్చి, మాకు మీ నాన్న పెట్టిన కాడి బరువుగా ఉంది, నువ్వు కొంచెం సులకనగా చేస్తే మేము నీ యొక్క పరిపాలన క్రింద ఉంటాము అని చెప్పినప్పుడు రెహబాము తన తండ్రి యొక్క ఆలోచనకర్తల మాటలు త్రోసివేసి తనతో పెరిగిన వారి యొక్క మాటలు తీసుకొని ఇక్కడ చెప్తున్నారు కదా, నా తండ్రి మీ కాడిని బరువు చేశాను, నా తండ్రి మీ కాడిని బరువు చేశారు అని మీరు తెలియచేస్తున్నారు, నేను దాన్ని మరింత బరువు చేయదును అంటున్నారు అనమాట. అంటే ఏదైతే భారము ఉందో, ఏదైతే రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు అనేకమైన విషయాలు కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు. మనం చూడండి, ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అంటారు, కానీ ఎప్పుడైతే వాళ్ళు గెలుస్తారో ఆ ముందు చెప్పినవి చేయలేకపోతారు, ఆ ముందు పరిపాలించిన వాళ్ళు చేసినట్టు కూడా చేయలేకపోతుంటారు. కానీ ఇక్కడ రెహబాం అంటున్నాడు కదా, నా తండ్రి మీ కాడిని బరువు చేశాడా, అయితే నేను దాన్ని మరెక్కువ బరువు చేస్తాను అన్నారు. ఎప్పుడైనా ఒకళ్ళు పరిపాలన మనకు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి మనం ఏం కోరుతాము అని అంటే, మనకు సులువు అవ్వాలని కోరుతాం, మన పనులన్నీ మన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారాలి అని మనము కోరుతాం అన్నమాట. కానీ మరింత బరువు చేస్తాను అని రెహబాం చెప్తున్నట్టుగా మనం చూడగలం. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించాను, నేను మిమ్మును కొరడాలతో దండించేదనని చెప్తున్నాను. నా తండ్రి మిమ్మును బెత్తంతోటే కొట్టారేమో, నేనైతే మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తాను అని తెలియజేస్తున్నారు. అంటే శిక్ష కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా తప్పు చేశారనుకో శిక్షను కూడా పెంచుతాను అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే తిరుగుబాటు చేసిన ఇక్కడ రెహబాము తాలూకా బుద్ధిహీనత అనేది మనకు కనబడుతుంది. ఈ లోకంలో ఎవరైనా సరే వారిని రాజుగా ఎన్నుకోవాలన్నా, ఎలక్షన్స్లో నిలబడాలన్నా, ఎలక్షన్స్కు ముందు అబద్ధాలే చెప్తారు వాళ్ళు. కానీ ఆ అబద్ధాలని కొంతమంది నిజం చేస్తారు, కొంతమంది అవి అబద్ధాలుగానే ఉండిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రెహబాం అయితే ముందే చెప్తున్నాడు, నేను మా తండ్రి కంటే గొప్పోడిని, మా తండ్రిలాగా మీకు శిక్షించాడా, దానికన్నా ఎక్కువ శిక్షిస్తా, మా నాన్న మిమ్మల్ని చబుకులతో కొట్టించాడా, నేను కొరడాలతో కొట్టిస్తా అని చెప్పడం వల్ల అక్కడ రాజ్యం 2 భాగాలు అయిపోయినట్టుగా మనం చూడగలం అనమాట. అంటే ఏదైనా మనం ఇచ్చే జవాబును బట్టే మన జీవితాల్లో గొప్ప కార్యాలను చూస్తామన్నమాట. మనం ఎప్పుడైతే సమాధానకరమైన మాటలు తెలియచేస్తామో, సమాధానకరమైన సమాధానాలు చెప్తామో, అప్పుడు మనము అనేక దినాలు ఏదైతే మనం పొందుకుని ఉన్నామో అది చేపట్టగలుగుతాం. మనం కఠినమైన వారిగా ఉంటే, గర్వంగా మాట్లాడితే మనము ప్రతిదీ కోల్పోతూ ఉంటాము అని రెహబాం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం అందరితోనూ సమాధానంగా ఉండేవారంగా, మంచిగా మాట్లాడేవారంగా, వివేచన కలిగి ఉండేవారంగా ఉండాలి. కానీ గర్వానికి పోయి, గొప్పలకు పోయి మనం ఏదైతే చేస్తామో దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కోల్పోతాము అని మనకి దేవుడు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్ని దేనిలో అధికారులుగా ఉంచాడో, దేనిలో నాయకులుగా ఉంచారో, దేనిలో మనల్ని గొప్పవారుగా చేశారో అందులో మనము దేవునికి మహిమకరంగా, సమాధానకరంగా జీవించుదుముగాక. దేవుని కృప మనందరినీ నడిపించునుగాక. ఆమేన్.